హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు మా బాబు డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఈ వీడియో ద్వారా. కిడ్స్ అందరూ డిఫరెంట్ రొటీన్ స్కెడ్యూల్స్ ఫాలో అవుతూ ఉంటారు. సో మీ పిల్లలు ఎలా ఫాలో అవుతున్నారో, ఏం చేస్తున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. 2.5 yearsకే ఎందుకు అని చెప్పి ఇంకా స్కూల్కి అయితే ఏం సెండ్ చేయట్లేదండి. సో వాడికి నచ్చిన టైంకి లెగుస్తాడు అనమాట. లేవగానే అందరి కిడ్స్ లాగా హగ్స్ కిసెస్ అయితే మామూలే. ఈరోజు నార్మల్ డేస్ కంటే కూడా కొంచెం త్వరగా 8:30కి లేచాడు. అదే టైంలో వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి కిచెన్లో మాకు కొంచెం కంపెనీ ఇచ్చాడనమాట. ఇంకా నెక్స్ట్ ఘట్టం బ్రషింగ్ అనమాట. అదేంటో అండి, బ్రషింగ్ అనేసరికి మా వాడికి అస్సలు మూడు ఉండదు. చాలా కష్టంగా కొంచెం ఇష్టంగా ఫినిష్ చేస్తాడనమాట. బ్రష్ చేసే టైంలో వాడు ఫన్గా ఫీల్ అయ్యేది గార్గిల్ చేయడం. మీరే చూడండి. మా బాబుకి 10 monthsకే పాటీ ట్రైనింగ్ స్టార్ట్ చేశాము. సో డైలీ అసలు డైపర్ అయితే వేయము, ఎప్పుడన్నా బయటకు వెళ్తే తప్ప. సో నేచర్ కాల్స్ అని తనే హ్యాండిల్ చేసుకుంటాడు. ఇంకా మెయిన్ ఘట్టం ఫుడ్కి వస్తే, మా బాబుకి కొంచెం త్వరగా స్వాలో చేయగలిగినట్టు ప్యూరీ ఫామ్లో అట్లా ఇచ్చేవాళ్ళం. వాడి ఫేవరెట్ ఫుడ్ వచ్చి ఓట్స్ బనానా. ఎవ్రీడే 1 egg ఇవ్వడానికైతే ట్రై చేస్తానండి. ఏదో బాయిల్డ్ ఎగ్ ఆర్ ఆమ్లెట్ ఆర్ సన్నీ సైడ్ అప్ లాగా వేసి ఇస్తుంటాను. అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 11-11:30 ఆ టైంకి మోస్ట్లీ క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఆర్ పొమోగ్రనేట్ కాంబినేషన్లో జ్యూస్ చేసి కొంచెం ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ జ్యూస్ హయాన్కి ఇస్తుంటాను. జ్యూస్ కోసం 1 carrot, half beetroot అండ్ 1 apple ఆర్ పొమోగ్రనేట్ ఆల్టర్నేట్ ఆప్షన్గా వేస్తూ ఉంటాను. వీటితో పాటు కొంచెం మిల్క్ యాడ్ చేస్తాను. మీరు ప్లెయిన్ వాటర్తో కూడా దీన్ని డైల్యూట్ చేయొచ్చు. నేను హయాన్కి ఎవ్రీడే మిల్క్, డైరెక్ట్గా మిల్క్ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా జ్యూసెస్లో వాటిలో వేస్తాను కాబట్టి ఎవ్రీడే ఒక 300 ml ఆఫ్ మిల్క్ సర్వ్ అయ్యేలాగా చెక్ చేస్తాను అనమాట. అదేంటి ట్వింకిల్ ట్వింకిల్ స్టారా? ఓకే. ఓకే, సారీ. పెట్టు, సరిగ్గా పెట్టదు. మోస్ట్లీ స్క్రీన్ టైం తగ్గడం కోసం ఈ బోర్డ్ గేమ్స్ ఇట్లా ఏవో ఒక టాడ్లర్ యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటానండి. స్క్వేర్. చూపిటు. హాయ్. Triangle, good.
పెట్టేసావా? గుడ్, షో మీ. గుడ్ బాయ్, లవ్లీ. షేప్స్ పెట్టేసిన వెంటనే క్రికెట్ ఆడడానికి కిందకి వెళ్తానని ఈ టాంట్రమ్స్ చూడండి. బాబుకి లంచ్ కోసం ఈరోజు కొత్తిమీర అండ్ టమాటో రైస్ చేస్తున్నా. నేనైతే డైలీ 13 grams ఆఫ్ ప్రోటీన్ ఫర్ 2.5 years ఓల్డ్కి సరిపోతుందని చెప్పి సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ టైంలో ఏమేమి ఇవ్వాలి అని నేను కొంచెం ప్లాన్ చేసుకుంటానండి. సో ఎగ్, చికెన్, సమ్టైమ్స్ దాల్ ఇట్లా మిక్స్లో నేను ఏదో ఒకటి చేస్తుంటా. సో మార్నింగ్ బాయిల్డ్ ఎగ్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు సింపుల్గా రైస్ చేస్తున్నాను. నేను కుకింగ్ చేసేటప్పుడు మోస్ట్లీ నాతో పాటు కిచెన్లోనే ఉంటాడండి. ఏదో ఒకటి తను కూడా కుకింగ్ చేస్తాడు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, చాలా లైట్గా కూడా ఉంటుంది. సో నేను కొంచెం ఫ్లేవర్డ్ రైస్ ఆర్ పప్పు ఆర్ ఏదో ఒక కాంబినేషన్లో రైస్ పెట్టి అండ్ కొంచెం కర్డ్ రైస్ పెడతాను హయాన్కి ఆఫ్టర్నూన్స్. ఇంకా తిన్న తర్వాత కిందకి వెళ్ళి కాసేపు ఆడుకుంటాడు లేదా వాకింగ్ చేస్తాడు. మా ఏరియాలోకి అంత ఎక్కువ వెహికల్స్ రావు, కొంచెం పీస్ఫుల్ అండ్ సేఫ్గా కూడా ఉంటుంది. సో డైలీ అట్లీస్ట్ ఒక 3 hours అవుట్డోర్స్ ఉంచడానికి ట్రై చేస్తుంటాము. ఇంకా ఆడి అలసిపోయి ఒక 2 hours పడుకుంటాడు ఆఫ్టర్నూన్. అయితే హాఫ్ రైపెన్ అవకాడో, 1 portion ఆఫ్ బనానా, సోక్డ్ నట్స్ తీసుకొని షేక్ చేశాను లేచిన తర్వాత ఇవ్వడం కోసం. వీటన్నిటితో పాటు కొంచెం మిల్క్ యాడ్ చేసి బ్లెండ్ చేశాను. నేనైతే షుగర్, హనీ ఏమీ యాడ్ చేయలేదు. కమ్. ఇంకా ఈవినింగ్ అలా కిందకు వస్తే కొంతమంది పిల్లలు ఉంటూ ఉంటారు. సో ఆడుకోవడానికి కొంచెం బాగుంటుంది. అండ్ మోస్ట్లీ సైక్లింగ్ ఆర్ సమ్టైమ్స్ పార్క్కి తీసుకొని వెళ్తూ ఉంటాము. ఇంకా ఆడుకొని పైకి వచ్చాక డిన్నర్ కోసం క్వినోవా, మూంగ్ దాల్ కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక 3 tablespoons క్వినోవా, 3 tablespoons మూంగ్ దాల్ తీసుకొని వాష్ చేసుకొని కాసేపు అట్లా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న కుక్కర్లో కొంచెం గీ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒక చిన్న ఎండుమిర్చి వేసుకొని తర్వాత ఆనియన్స్, క్యారెట్, పొటాటో స్లైసెస్ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్న క్వినోవా అండ్ మూంగ్ దాల్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 cups ఆఫ్ వాటర్ తీసుకొని అండ్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ పెట్టాలి.
డిన్నర్ అయిపోయాక ఈవినింగ్ వాక్ కోసం అట్లా కాసేపు కిందకు వచ్చి అటు ఇటు వాక్ చేసుకొని తర్వాత 10:30-11 ఆ టైంకి పడుకుంటాడు హయాన్. నేను డే 2 వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.